నమస్తే వెల్కమ్ టు క్రంచ్ టీవీ నేను మీ రిషిక ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్టయితే రైతులకు 7,500 ఎప్పుడప్పుడా అని ఎదురు చూస్తుంది. వచ్చే ఏడాది నాటికి సంక్రాంతి కానుకగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి పంటకు గాను జనవరిలో ఎకరానికి 7,500 చొప్పున అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇక మరో అంశం చూస్తే ప్రత్యేక హోదాపై మౌలిక హామీ మాత్రమే ఇచ్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై రాతపూర్వకంగా హామీ ఇవ్వలేదని మౌలిక మాత్రమే ఇచ్చామని హైకోర్టు నివేదించింది. ఇక దీంతో ఈ విషయంలోని తమిళ జోక్యం చేసుకుంటామని పిటిషన్లు కేవీఎల్ న్యాయస్థానం ప్రశ్నించింది. ఇది ప్రభుత్వ పరిధిలోని వ్యవహారం నష్టం చేసిందని ఏపీకి హోదా ఇవ్వకుంటే ఎలా నష్టం జరుగుతుందో తెలియజేస్తామని ఆదేశించింది. వివరాలకు డిసెంబర్ 1 వరకు వాయిదా వేసింది. ఇక మరో అంశం చూస్తే మహిళల్లారా మీరంతా నాకు అండగా ఉంటారని కేసీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై పోరాడుతున్న మహిళలు తమకు అండగా స్ఫూర్తి ఉంటామని చెప్పేసి కేటీఆర్ గారు వెల్లడించారు. సమ్మక్క సారలమ్మతో పాటు ధైర్యంగా ఉండాలని చాకలి ఐలమ్మ అలుపెరుగని పోరాటం చేస్తున్న రాణి రుద్రమ లాంటి మీరందరూ నాకు స్ఫూర్తిగా ఉంటారని ఆయన ట్వీట్ చేశారు. ఇక మరో అంశం చూస్తే ఎల్లుండికి 3 లక్షల మంది ఖాతాలో డబ్బులు జమ అని చెప్పేసి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పలు కార్యక్రమాలతో రుణమాఫీ నిలిచిన 3 లక్షల మంది రైతుల ఖాతాలో ఈ నెల 30న డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ కీలక వ్యాఖ్యల్లో ప్రకటించారు. రైతు సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రైతు బీమాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ధాన్యం దిగుబడులలో తెలంగాణ తొలి స్థానంలో ఉందని ఆయన అన్నారు. మనం పండించిన వడ్లు మలేషియా దేశాలకు ఎగుమతవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక నిన్నటి నుండి రైతాంగం పండుగ అన్నట్టు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో నిన్నటి నుండి 3 రోజుల పాటు మహబూబ్ నగర్లోని రైతు పండుగ నిర్వహించేందుకు దీనికి అధికారిక వ్యవసాయ పద్ధతుల్లో లాభసాటిక విధి విధానాలను వివిధ పంటల ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహిస్తామని ఈ మేరకు 150 స్థానాలు ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు. ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక మరో అంశం చూస్తే మధ్యాహ్నం భోజనం పథకం కింద ధరలు పెంచాలన్నట్టు వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజన పథకం ధరలను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో చదివే ఒక్క విద్యార్థికి 5.45 చొప్పున ఇస్తుండగా దానిని 6.19% పెంచింది. హై స్కూల్ చదివే వారికి 8.17 చొప్పున చెల్లిస్తుండగా దాన్ని 9.29కి పెంచింది. పెంచిన ధరలను డిసెంబర్ 1 నుంచి అమలు చేస్తామని వెల్లడించింది. ఈ ఖర్చులో కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% భరిస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ నిన్న పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇక వైనాడు ఉప ఎన్నికల్లో గెలిచిన ఆమె నిన్న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తల్లి సోనియా రాజ్యసభ ఎంపికగా ఉండగా సోదరుడు రాహుల్ గాంధీ లోక్సభ ఎంపికగా ఉన్న సంగతి తెలిసింది. ఇటీవలే జరిగిన వైనాడు ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 4,10,931 ఓట్ల మెజారిటీతో తాను గెలిచింది. ఇది చరిత్రను సృష్టించింది. జార్ఖండ్లోని సీఎం హేమంత్ సోరెన్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీతో సహా ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. మిత్రపక్షం కాంగ్రెస్ నుండి మంత్రుల విషయంలో క్లారిటీ వచ్చాక మంత్రివర్గం కొలువుదీరుతుందన్నారు. ఇక జేఎంఎంకు 6, కాంగ్రెస్కు 4, రాష్ట్రీయ జనతా దళం 1 మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక వచ్చే నెలాఖరు నాటికి బీజేపీలో కొత్త చీఫ్ ఉంటుందని కిషన్ రెడ్డి గారు పేర్కొన్నారు. డిసెంబర్ చివరి నాటికి తెలంగాణలో బీజేపీ కొత్త చీఫ్ని ఎన్నుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మోదీతో రాష్ట్ర నేతలతో సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని ప్రధాని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విపక్షాలను తిట్టడం ఆపేసి పాలనపై దృష్టి సాధించాలని హేతువులు పలికారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. గురుకుల హాస్టల్లోని విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్ర వెనుక ఎవరు ఉన్నారనేది బయట పెడతామని అన్నారు. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే ఉద్యోగాలు, రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని ఆరోపించారు మంత్రి సీతక్క. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి బెదిరిస్తూ కాల్స్ వచ్చాయని ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ గురువారం దుండగులు ఫోన్ చేసి హెచ్చరించారు.
ప్రధాని మోదీని హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు, అందుకు ఓ ఆయుధాన్ని కూడా సైతం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించడంతో పాటు అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ కాల్ ట్రాప్ చేసి ఓ మహిళ 34 సంవత్సరాలు ఆ ఫోన్ చేసినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వీలైనంత త్వరలో ఖచ్చితంగా పెన్షన్ల పెంపు ఉంటుందని మంత్రి సీతక్క వెల్లడించారు. తెలంగాణలో దివ్యాంగుల పెన్షన్ 6,000కు వీలైనంత త్వరలో పెంచుతామని ఆమె స్పష్టం చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో దివ్యాంగుల రాష్ట్ర క్రీడలను మంత్రి ప్రారంభించారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని ఆమె పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను తెలుసుకొని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఆమె స్పష్టం చేశారు. ఇక మరో అంశం చూస్తే విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్లో విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణ, పౌష్టిక ఆహారాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను సూచించారు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, వెనకాడబోమని సీఎం హెచ్చరించారు. మంచి విద్య కోసం వేల సంఖ్యలో టీచర్లను నియమిస్తామని, డేటా ఛార్జీలను పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక మరో అంశం చూస్తే మాజీ ఎమ్మెల్యే యూటర్న్ తిరిగే గులాబీ గూటికి అన్నట్టు కూడా చూస్తున్నాము. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా కొనసాగి లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ యూటర్న్ తీసుకోబోతున్నారని చర్చంగా మారింది. కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పి తిరిగి కారెక్కుతున్నారనే ప్రచారం వస్తుంది. ఇక బీజేపీ నుంచి లోక్సభ బరిలో నిలిచిన ఆయన ఓటమి పాలయ్యారన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నెలలో విద్యార్థులను వరుసగా సెలవులు రానున్నాయని, డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవులు ఉంటాయని, కొన్ని చోట్ల ఈ సెలవులు 2 రోజుల వరకు ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక అదనంగా డిసెంబర్లో నెలలో ఆదివారాలతో పోలిస్తే 1, 8, 15, 22, 29 తేదీలలో విద్యార్థులకు సెలవులు ఉంటాయని, అలాగే ఏపీలో తుఫాన్ ప్రభావం వల్ల కూడా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, విశాఖ జిల్లాలో పాఠశాలలకు సెలవులు ఇస్తామని సమాచారం. ఆడబిడ్డలకు తులం బంగారు ఎప్పుడిస్తారంటూ ఓ మహిళ ఎమ్మెల్యేను ప్రశ్నించింది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో తనికెల గ్రామంలోని కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ను తులం బంగారు ఎప్పుడిస్తారంటూ ఓ మహిళ నిలదీసింది. తీసుకునే మీకే ఇంత కోపంగా ఉంటే ఇచ్చే మాకు ఎంత బాధ ఉండాలన్నట్టు ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన కావస్తుంది. త్వరలోనే రైతు కూలీలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు వారికి ఏటా 12,000 అందించేందుకు కసరత్తులు చేస్తుంది ప్రభుత్వం. ఇక రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో 2 లక్షలకు రుణమాఫీ కానీ రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇక పాలమూరు సభ ద్వారా 3 కోట్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు తుమ్మల నాగేశ్వరరావు. దేశంలోని ఎక్కడా లేని విధంగా 22 లక్షల మందికి రైతులకు 18,000 కోట్ల రుణమాఫీ చేశామని వ్యాఖ్యానించారు ఆయన. 30న మహబూబ్ నగర్ లో నిర్వహించబోయే రైతు సభ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడతామని, రుణమాఫీ కూడా ఖచ్చితంగా రైతాంగాన్ని రుణమాఫీ చేస్తామని ఆయన తెలిపారు. ఇక తెలంగాణలో చూసుకున్నట్టయితే ప్రజా విజయోత్సవాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు చేపట్టిన సంవత్సర పాలనలో కూడా అసలు 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి కూడా ప్రతి సభలో రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. మరి వీటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా నెరవేరుతాయా లేదా అనేది అంశం మీద ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఒక రైట్, మరి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి రవీంద్ర గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయి సంవత్సరం కానికొస్తుంది, ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? చాలా అద్భుతంగా ఉంది. ప్రజలకు ఇచ్చిన మాట పక్కా నెరవేర్చుతున్నాడు. ఒకదానికి ఇలా ఒకటి చేస్తాడు. కంపల్సరీ కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే చేస్తుంది. కాంగ్రెస్ కేవలం మాట ఇవ్వడమే తప్ప చేసిన పనులు ఏ ఒక్కటి లేవని చెప్పేసి కూడా ప్రతి సభలోనూ బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. దానికి మీ సమాధానం? వాళ్ళు అధికారంలో ఉండి చేసింది ఏం లేదు. 10 ఏళ్ళులా ఒక రుణమాఫీ చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదు. ఈ దళిత బంధాన్ని ఊళ్ళో ఎవరికో ఒకరికి ఇచ్చి దాంట్లో కమిషన్లు తీసుకున్న చరిత్ర వాళ్ళది. రోజు అన్న మాటకు ఒకటే అంత 6 నెలలనే రుణమాఫీ ఏదో కొంచెం ఊరికి ఒక 20 మందికి మిగిలినాయి, కానీ అది కూడా డిసెంబర్ రేపు 30కే వేస్తాని కూడా అంటున్నాడు. కేవలం 50% మాత్రమే పూర్తయింది, ఇంకా 50% ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మాటల వరకే కానీ రుణమాఫీ విషయంలో ఫెయిల్యూర్ అయింది, అలాగే గ్యాస్ కనెక్షన్ విషయంలో ఫెయిల్యూర్ అయింది, ఫ్రీ బస్ విషయంలో కూడా ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. ఇదంతా నిజమే అంటారా? ఫ్రీ బస్ అంటే ఆడేళ్ళని ఎక్కనిస్తలేరా ఎవరన్నా? కరెక్టే, కానీ ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కూడా ఆర్టీసీ వ్యవస్థ కూడా చాలా నష్టపోతుందని అంటున్నారు కదండి. వారు అందరూ ఎలక్షన్ ముందర మాట ఇచ్చిండ్రు, చేస్తున్నారు.
ఈ రోజు చేయకుండా మళ్ళీ ఆపితే దాన్ని ఇంకా ఎత్తిపోస్తారు కదా. అవును. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రు, నెరవేరుస్తున్నారు. వీళ్ళకే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఫ్రీ ఇస్తే ఆడేళ్ళు ఓట్లు అక్కడ పోతావో అని వీళ్ళు ఉంటారు కదా, కొంచెం దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అవును. కానీ ఒక్కొక్క లేడీస్ యాక్చువల్ గా ఒక హైదరాబాద్ పోయి రావాలంటే, ఒక శ్రీశైలం పోయి రావాలంటే మాకు దేవుడు రేవంత్ రెడ్డి మేము పోలేకుంటుంటే, మొన్న కార్తీక మాసానికి ప్రతి ఒక్క లేడీస్ ఇందులో ఉండకుండా మొత్తం తీర్థయాత్రలు పోయినరు. ఏ రోజు కూడా మేము ఏ ప్రభుత్వంలో తిరగలేదు, ఈ రోజు తిరుగుతున్నాము. రేవంత్ రెడ్డి మాకు దేవుడు మా అన్న అని వాళ్ళు మెచ్చుకుంటున్నారు. వీళ్ళు ఏదో ఊరికి ఇద్దరు ముగ్గురు ఉండి వాళ్ళ పార్టీ వాళ్ళతో వ్యతిరేకిస్తున్నారు. గురుకుల విషయాల్లో విద్యార్థులను కూడా చాలా మోసం చేశారు. ఎందుకంటే వాళ్ళు అన్ని అవుతున్నా కూడా ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా దీనిపైన యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు కూడా అంటున్నారు కదండి. ప్రతిదీ వ్యతిరేకిస్తున్నారు. మా పిల్లలు కూడా హైదరాబాద్ లో గురుకుల ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రోజు గుడ్డు, అరటి పండ్లు, చికెన్లు మంచిగా చూసుకుంటున్నాడు అని పిల్లలు అంటున్నారు. పెన్షన్లు పెంచుతాము, ఇప్పటిదాకా దాని ఆలోచననే లేదు. 3,000 కాస్త 6,000 చేస్తాము, 2,000 కాస్త 4,000 చేస్తామని చెప్పేసి కూడా అన్నారు. మరి అన్న హామీలు ఎక్కడ వెళ్ళాయి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులు విమర్శిస్తున్నారు, పైగా అడుగుతున్నారు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇంకా దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది పెన్షన్ల పెంపు విషయంలో? ఇస్తా అంటున్నారు కదా, జనవరి నుంచి 4,000 పెంచుతాం, కొత్త పింఛన్లు కూడా చేస్తామని మొన్ననే మంత్రి గారు కూడా చెప్పిండ్రు. రేపు జనవరి నుంచి కొత్త సంవత్సరం నుంచి ఇస్తున్నాం 4,000 పింఛను, 6,000 కొత్త పింఛన్లు కూడా ఇస్తున్నామని పేపర్ ప్రకటన కూడా ఇచ్చిండ్రు. అయితే మరి ఇంకో అంశం తీసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా ప్రజలకు నచ్చటం లేదు. కేవలం కొన్ని రోజులు మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఉంటారు, ఆ తర్వాత కూడా సీఎం చేంజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ తర్వాత బీజేపీ పార్టీ కానీ వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా నిజమే అంటారా? నిజం కాదు, ఇది వాళ్ళు అనుకుంటున్నారు. ఎప్పుడు వీళ్ళు కొట్లాడి విడిపోతే బాగుండు అని వాళ్ళు ఎప్పుడు మాకు అధికారం వస్తుందో, ఈ ప్రభుత్వం ఏంటి అని వాళ్ళు తెల్లాలి నిద్రపోకుండా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉండి తిన్నారు. వాళ్ళ కుటుంబాల కడికే తిన్నారు. ప్రజలకైతే వాళ్ళ ఏంటి అందలేదు. వాళ్ళ కుటుంబమే మేసింది అంతా. అది వాళ్ళకు నిద్ర పడతలేదు. అధికారులు ఈ భూములు ఎక్కువ వాళ్ళు రైతు బంధు అని వేస్తే రైతు బంధు ఎవరికి వచ్చింది? 2 ఎకరాలు 3 ఎకరాలకు 5,000 ఇస్తే ఏటుకలే. కానీ అది పాడు భూములకు, కోళ్ల పొలాలకు, ఫామ్ హౌస్లకు పోయింది. వాళ్ళకు ఎక్కువ బాగుపడింది రైతు బంధుల వాళ్ళ దాంట్లో. ఈ రోజు కట్టడి చేసి సరైన రైతులకి, సాగు చేసే రైతులకి ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే ఇది ఎవరికి రైతులకు వర్తిస్తున్నట్ట, లేకపోతే ఈ ఫామ్ హౌస్లకు, కోళ్ల పొలాలకు, భూములకు, పటావు భూములకు అంత వాళ్ళకు వర్తిస్తున్నట్ట? మరి ఇన్ని చూస్తున్నా కూడా ఎందుకు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద? అది ప్రతిపక్షం వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఇంకా పోయినాక వాళ్ళకు నిద్ర వస్తలేదు. ఎప్పుడు ఏం చేయాలి, ఏడు దొరికించుకోవాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. జనవరి నాటికి అన్ని అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. అదే జనవరిలో కూడా కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా ప్రజల దృష్టికి వస్తాడు, ప్రజల మధ్యనే ఉండి ప్రశ్నిస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే కేసీఆర్ గారు బయటికి వస్తారా? రారు. కేసీఆర్ బయటకు వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి ఆయనకి. ఆయన చేసింది ఏం లేదు. ఊర్లలో వస్తే ఎదిరిస్తారు జనాలు. నీవు 10 సంవత్సరాల నుండి రుణమాఫీ చేయలేవు, వీళ్ళు వచ్చి 6 నెలల రుణమాఫీ చేసిండ్రు. 70% అయిపోయింది. 30% కూడా డిసెంబర్ చివరి లోపల ఖచ్చితంగా చేస్తానే ఈ రోజు సీఎం గారే వాగ్దానం చేస్తున్నారు. అవి ఏదో కొంచెం పెనాల్టీల వలన, వాళ్ళ మిస్ మ్యాచ్లు ఉన్న వల్ల ఆధార్ కార్డులు, బ్యాంకుల పేర్లు తప్పున్న వాళ్ళకే ఆగిపోయింది. రేపు డిసెంబర్ 30 లోపల మొత్తం కంప్లీట్ చేస్తానే అంటున్నాడు. నువ్వు చేయలేదు. దళిత బంధు ఇస్తానే ఇవ్వలేదు, కమిషన్లు తిన్నావు, చాలా మందితో దుడ్లు తీసుకున్నారు. ఇంకా ఇస్తాం, మాదే వస్తుంది ప్రభుత్వం అని. సో కేసీఆర్ గారి గవర్నమెంట్ లో కుంభకోణాలు జరిగినాయి అంటారు? అయితే ఖచ్చితంగా జరిగినాయి. అందుకనే కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైన, అసెంబ్లీకి రాడు, ఏ దానికి రాడు. ఈ 5 ఏళ్ళు ప్రభుత్వ పరిపాలన ఉన్నవాడుగా బయటికి రాడు. రేవంత్ రెడ్డి గారి సర్కార్ లో కూడా కుంభకోణాలు జరుగుతున్నాయి. అది మెయిన్ నిదర్శనం ఏంటంటే మూసీ ప్రక్షాళన అని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి గారి సర్కారులో కుంభకోణాలు జరుగుతున్నాయా? ప్రజలే చెప్తున్నారు కదా. అది వీళ్ళు మొత్తం పర్మిషన్ ఇచ్చిండ్రు,
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డమైన పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇప్పుడు క్లియర్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అని వీళ్ళే చెప్తున్నారు. ప్రజలే ఈ రోజు మేము మంచిగా అవుతుంది, మూసి కంపు లేకుండా క్లియర్ గా అవుతుంది అనేది చూస్తున్నాం. మేము కూడా పేపర్లలో చాలా మంది రాస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారు చేపట్టిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వంలో అమలు అయితే అంటారైతే? ఖచ్చితంగా అమలు అయితే చేస్తారు. విమర్శించే వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు ఎప్పుడు అట్లే విమర్శిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏడో మంచిగా పేరు వస్తుందో ప్రభుత్వానికి అనేది వాళ్ళకు చేస్తున్నందుకు, ఈ ఆడళ్ళు బస్సు ఫ్రీ అన్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మారుతారేమో, దీన్ని ఎత్తి చూపాలి, ఏదో పాలన దొరికించుకోవాలి. మేము ప్రత్యేకంగా పిల్లలకు ఫుడ్ విషయంలో పోయి కనుక్కున్నాం. ఏ హాస్టల్లో చూసినా ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మంచిగా చూసుకుంటున్నారు, మంచిగా మాకు అన్ని స్నాక్స్ అవి ఇవి చాలా ఒకటి పని ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఎక్కడ ఏం జరిగినా ఎమ్మెల్యే ఆఫీసర్లను సస్పెండ్ చేస్తా అనేది చెప్పిండు. చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు అని కూడా మాకు వచ్చింది. కానీ వీళ్ళు ఏదో ఒకటి పట్టుకొని ఆడ ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని ఖచ్చితంగా విమర్శిస్తున్నారు వీళ్ళు, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, చూసారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఏడాదిలోనే అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. జనవరి నాటికి బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు వచ్చినా కూడా ప్రజలు తిరస్కరిస్తారని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే మరి కేసీఆర్ గారు గవర్నమెంట్ను ఎదిరిస్తారా, ప్రశ్నిస్తారా అనేది కూడా వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.